అంత మనుషులే అయినా కూడా కొందరు మిగతా వారికి భిన్నంగా ఉంటారు. మరికొందరు ఎవరూ చేయలేని విన్యాసాలను అవలీలగా చేసేస్తూ ఉంటారు. ఇంకొందరిని చూస్తే మానవాతీ శక్తులేమైనా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విచిత్రమైన వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అప్పటిదాకా మనిషిలా ఉన్న వ్యక్తి అంతా చూస్తూ ఉండగానే రోబోలా మారిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడు మనిషా లేక రోబోనా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్లో అందరికీ షాక్ ఇచ్చాడు. ఎక్సలేటర్లో పైనుంచి కిందకు వస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎక్సలేటర్ పై నిలబడ్డ అతను ఉన్నట్టుండి నడుమును బెండ్ చేసి కాళ్ళ పాదాలను వెనక్కు తిప్పి నిలబడ్డాడు. దీంతో ఇతన్ని చూసి కింద నిలబడ్డ పోలీస్ కానిస్టేబుల్ అలాగే షాక్ అయి చూస్తూ ఉన్నాడు. తర్వాత యథావిధిగా నడుచుకుంటూ వెళ్లిన అతను కాస్త దూరం వెళ్ళాక వాటర్ బాటిల్స్ తీసుకునే సమయంలోనూ పూర్తిగా వెనక్కు వంగి కింద ఉన్న బాటిల్ ను చేతిలోకి తీసుకున్నాడు. ఇలా వెనక్కు వంగే సమయంలో అచ్చం రోబోలాగానే ప్రవర్తించాడు. ఆ తర్వాత వెయిటింగ్ హాల్లో కూర్చున్న అతను తన తలను కుర్చీకి వెనక్కు తిప్పి నీళ్లు తాగుతున్నాడు. దీంతో ఇతన్ను చూసి అటు ఇటు వెళ్లేవారంతా అవాక్కయ్యారు. పక్కన దూరంగా కూర్చున్న యువతులు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇంతటితో ఆగని ఆ వ్యక్తి విమానంలోకి ఎక్కే ముందు కూడా వెనక్కు వంగి తన కాళ్ళ పాదాలను వెనక్కు పెట్టి నడుస్తూ వెళ్లాడు. ఫ్లైట్లోకి వెళ్ళాక తన మిత్రులతో కలిసి తన తలను 360 డిగ్రీల కోణంలో వెనక్కు తిప్పి విన్యాసం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వామ్మో, ఇతను మనిషా లేక రోబోనా అంటూ కొందరు, ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం అంటూ మరికొందరు, ఇతడి బాడీలో స్ప్రింగ్లు ఏమైనా ఉన్నాయా ఏంటి అంటూ ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.